సమర్థ స్పిరిచువల్ వరల్డ్ ఛానల్కి స్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతి నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ప్రకృతి ద్వారా పరమాత్మ సందేశాలు. మొదటగా భూమి గుండెలో గుచ్చినను భరించి ప్రతిఫలంగా పంటలను పుష్ప ఫల వృక్షాలను ప్రసాదిస్తూ, అలానే మలమూత్రాలను విసర్జించినను త్రొక్కి వేస్తున్నను, ఎంతో నష్టం కష్టం కలిగిస్తున్నను క్షమత్వంతో సహనంగా ఉండడం ద్వారా క్షమత్వమును ఓర్పును భూతదయను కలిగి ఉండాలన్న సందేశం భూమిది. 2 ఆకాశం వచ్చిపోయే మేఘాల వలన మలినపడకుండా సూర్యచంద్రులు నక్షత్రాలు వాయువు తనతో ఉన్నా వాటితో ఎలాంటి సంగత్వం ఏర్పరచుకోకుండా నిర్మలంగా ఉండడం ద్వారా మానవుడు కూడా వచ్చిపోయే ఆలోచనలతో అంతఃకరణము మలినపరుచుకోకుండా స్వచ్ఛంగా ఉండాలని, ఎన్ని బంధాల మధ్య ఉన్నా వాటితో సంగత్వం కలిగి ఉండక నిర్మలంగా ఉండాలన్న సందేశం ఆకాశముది. 3 సూర్యుడు ఒక చిన్న మడుగైన పిల్ల కాలువైన నదైనా మహాసముద్రమైన అన్నింటిలో ఒకేలా ప్రతిబింబిస్తూ, అలానే నీళ్ల కుండలలో ప్రతిబింబించి అనేక సూర్యులుగా కనిపించడం ద్వారా మానవుడు సమస్త దృష్టి కలిగి ఉండాలని, అలానే పరమాత్మ ఒక్కడే అయినా అనేక శరీరముల యందు ఆత్మగా గోచరిస్తాడన్న జ్ఞాన సందేశము సూర్యుడిది. 4 చంద్రుడు వెలుగు చీకటిలతో వృద్ధి క్షయాలను పొందడం ద్వారా జీవితంలో సుఖదుఖాలు సహజమనే సందేశం చంద్రునిది. 5 నీరు ఎటువంటి మలినాలైనను వాటిని శుద్ధి చేసి తాజాదనమును నిగారింపును తీసుకురావడం ద్వారా మానవుడు కూడా మనోమాలిన్యాలను తొలగించుకొని శుద్ధత్వమును కలిగి ఉండాలన్న సందేశం నీటిది. 6 అగ్ని స్థూల మాలిన్యాలని హరింపజేసి ప్రకాశిస్తూ కారణ రూపాన్ని విడిచిపెట్టడం ద్వారా మానవుడు కూడా కర్మపాశాలను హరింపజేసుకొని భక్తి జ్ఞానాలతో ప్రకాశించాలన్న సందేశం అగ్నిది. 7 గాలి అన్ని చోట్ల తిరిగినను, అన్నింటినీ స్పృశించినను, అన్నింటినీ ఎక్కడికక్కడే విడిచిపెట్టేస్తూ అంతటా ఉన్నను ఏదీ అంటించుకోకుండా స్వచ్ఛంగా ఉంటూ, అలానే తను ఉన్న చోట వాతావరణమును చల్లగా ఉల్లాసంగా ఆహ్లాదంగా మార్చుతూ అందరిలో జీవాన్ని నింపడం ద్వారా మానవుడు కూడా అహంకార రహితంగా ఏదీ అంటించుకోకుండా తామరాకుపై నీటి బొట్టులా నిస్సంగుడై జీవించాలని, అలానే ఉన్న చోట అందరినీ ఆనందంగా ఉంచుతూ ఉల్లాసంగా జీవించాలనే సందేశం గాలిది. నది తాను ఎక్కడ ఉన్నదో పట్టించుకోక పర్వతమైన లోయైన వంకలైన డొంకలైన రాళ్ల రప్పల సందులైన ఏమాత్రం తేడా లేకుండా ప్రవహిస్తూ తనకి మూలమైన సముద్రాన్ని చేరేంత వరకు ప్రయాణిస్తూనే ఉంటుంది. పత్ర పుష్పాదులు, చెక్క ముక్కలు, చెత్తా చెదారములు, చిరుచిరు ప్రాణులు ప్రవాహంలో తనతో పాటు తీసుకువెళ్తూ తనలో పాలు పోసిన చెత్తను పడేసిన సముద్రంలో కలిసేంత వరకు ప్రవహించడం అనే తన సహజ లక్షణమును వదలకపోవడం ద్వారా మానవ జీవితం కూడా పరవళ్ళుతో ప్రవహించే తనలాంటిదేనని, ఎన్ని అడ్డులు ఉన్నా వాటిని పట్టించుకోక గమ్యం చేరేంత వరకు గమనమును సాగించాలన్న సందేశం నదిది. 9 సముద్రం అలుపు లేకుండా తీరాన్ని తాకాలని ప్రయత్నించే అలలు ద్వారా, మరియు ఎన్ని నదులు తనలో ప్రవేశించుచున్నను పొంగి పొర్లకుండా, అలానే నదులు తనలో చేరాక ఎండిపోయినను తాను ఒట్టిపోకుండా ఉండడం ద్వారా ఎన్ని సంపదలు తనని చేరుతున్నా పొంగిపోక, అలానే ఏ సంపదలు చేరకపోయినా కృంగిపోకుండా హెచ్చుతగ్గుల స్థితి యందు స్థిత ప్రజ్ఞతతో గంభీరుడై అనుకున్నది సాధించాలనే పట్టుదలతో మానవుడు ఉండాలన్నది సముద్ర సందేశం. 10 పక్షులు కిలకిలా రావాలతో ప్రతిక్షణం ఆనందంగా హాయిగా స్వేచ్ఛగా పరిపూర్ణంగా జీవించడం ద్వారా మానవుడు కూడా ప్రకృతిలోనే ఉంటూ ఆనందంగా పరిపూర్ణంగా జీవించాలన్న సందేశం పక్షులది. 11 చెట్టు తన చెంతకు ఎవరొచ్చినా తరతమ భేదం లేకుండా, హెచ్చుతగ్గుల భేదం లేకుండా, వచ్చింది పశుపక్షాదుల మానవుల అన్న తారతమ్యం లేకుండా నీడను పండ్లను ఇవ్వడం ద్వారా మానవుడు నిస్వార్థ సేవాపరుడై ఎలా ఉండాలన్న సందేశం చెట్టుది. 12 పువ్వు మొక్కపై అలరారుతూ అందంగా వికసించి తన దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ పరిమళాన్ని ఇచ్చి ఆనందమును కలిగిస్తూ వాడిపోయాక హాయిగా రాలిపోతూ సరళంగా ఉండడం ద్వారా మానవుడు కూడా అంత ఆదర్శంగానే సరళంగా జ్ఞానవంతంగా జీవించాలన్న సందేశాన్ని ఇస్తుంది పువ్వు. కానీ మానవుడు వీటిని ఎంతవరకు గుర్తిస్తున్నాడు? అన్నీ కాకపోయినా ఇందులో ఒకటైనా జీవితాంతం ఆచరిస్తే చాలని పెద్దల వాక్కు. ప్రకృతి ద్వారా పరమాత్మ సందేశాలు ఇవి. సర్వే జనా సుఖినో భవంతు. గోవులను సేవించండి.
గోవులను రక్షించండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా అనంత స్పిరిచువల్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.